ప్రతి ఏడాది సెప్టెంబర్ 25వ తేదీన ప్రపంచ ఔషధ నిపుణుల దినోత్సవం జరుపుకుంటారు. ఈ సందర్భంగా కర్నూలు జిల్లా మండల కేంద్రమైన వెల్దుర్తిలో ప్రభుత్వ ప్రజా వైద్యశాల యందు ఔషధ నిపుణుల దినోత్సవం జరుపుకోవడం జరిగింది. వెల్దుర్తి ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ బాలచంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రపంచ ఆరోగ్యాన్ని బలోపేతం చేయడంలో ఔషధ నిపుణుల పాత్ర ఎంతో ఉందని, ఆరోగ్య రంగం సవ్యంగా నడవాలంటే ఫార్మసిస్టుల అవసరం, ఆరోగ్య రంగంలో ఫార్మసిస్టుల పాత్ర అధికంగా ఉంటుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఫార్మసిస్ట్ అనేది ఒక రోల్, అంటే మెడిసిన్స్ డాక్టర్, స్టాఫ్ నర్సెస్ ఉంటారు. మెయిన్ ఫార్మసిస్ట్ వచ్చేసి మెయిన్ రోల్ డ్రగ్స్, మెయిన్ మెడిసిన్స్ ఎలా తయారు చేస్తారు, దాని డోసేజ్ ఏమి అవన్నీ ఫార్మసిస్ట్ తెలుసు. ఫార్మసిస్ట్ అనేది ఒక హార్ట్, సోల్ ఆఫ్ ద హార్ట్ అనమాట. హార్ట్ బాడీలో హార్ట్ లేకపోతే ఎలా అయితే పనిచేయదో సేమ్ అలాగే ఫార్మసిస్ట్ లేకపోతే కానీ త్రూ అవుట్ అన్నీ వేరే అనమాట. ఫార్మసిస్ట్ ఉంటే ఏ డయాగ్నోస్, ఏ రోగికి ఏ మెడిసిన్స్ ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అనేది మెయిన్ ఫస్ట్ ఫార్మసిస్ట్. తర్వాత డాక్టర్స్ కానీ ప్రిస్క్రైబ్ చేసి చెప్తారనమాట, ఈ రోగానికి ఇది ఇవ్వాలని చెప్పినప్పుడు మెయిన్ రోల్ వచ్చేసి ఫార్మసిస్ట్దే ఉంటుంది. కాబట్టి ఫార్మసిస్ట్ అనేది ఒక హార్ట్ అనేది చెప్పగలుగుతాను నేను. పేషెంట్స్ సేవ్ అవ్వాలంటే కానీ డాక్టర్స్, ల్యాబ్, స్టాఫ్ నర్స్ అందరు చేస్తారు. కానీ లాస్ట్ వచ్చేది ఫార్మసిస్ట్కి మెడిసిన్స్ ఎలా పెట్టాలి, ఎలా యూజ్ చేయాలి, ఏ మెడిసిన్స్ వేసుకుంటే ఎలా ఉంటుంది, డ్రగ్ రియాక్షన్స్ ఏంటి అనేది ఎక్కువగా ఫార్మసిస్ట్కి తెలుస్తుంది. కాబట్టి ఫార్మసిస్ట్ అనేవాడు మెయిన్గా ఉంటాడనే రోల్ ఉంటుందని నా అభిప్రాయం. గారు వచ్చినప్పటి నుంచి ఫార్మసీ పరంగా దే ఆర్ డూయింగ్ వెరీ వెల్, మోర్ దాన్ ఎక్స్పెక్టేషన్స్. ఒక ఫార్మసిస్ట్ ఏం చేస్తాడో హాస్పిటల్లో దానికంటే ఎక్కువనే చేస్తున్నారు వాళ్ళు. కృష్ణమూర్తి గారు కానీ ఈయన కానీ ఎప్పుడన్నా కానీ ఏ మందు అయిపోయినా కూడా సార్ మందు అయిపోయిందని వాళ్ళే మనం చెప్పకపోయినా కూడా వేరే హాస్పిటల్ నుంచి తీసుకురావడం కానీ, కర్నూలులో అవైలబిలిటీ లేదనుకున్న సమయానికి వేరే హాస్పిటల్ నుంచి కోడిమూరు నుంచి కానీ, డోన్ నుంచి కానీ ఇంకో హాస్పిటల్ నుంచి తీసుకొచ్చి మనకి అరేంజ్ చేస్తున్నారు. తర్వాత వాళ్ళు వచ్చినప్పుడు ఎటువంటి కంప్లైంట్స్ లేవు. చాలా ఫార్మసీలు ఏం జరుగుతుందంటే ఎక్స్పైరీ డేస్ మందులు ఇవ్వడమో పేషెంట్లకి, దానివల్ల సరిగ్గా ఒకటి రాస్తే ఒకటి ఇవ్వడము అటు చేస్తుంటారు. కానీ ఎవరికంటే ఇక్కడ అర్థం కాని పక్షంలో డైరెక్ట్గా వాళ్ళే వచ్చి సార్ ఏదో రాశారు నాకు అర్థం కాలేదు చెప్పండి సార్ అని చెప్పాను. ఎందుకంటే మనం రాసిన ఒకటి వాళ్ళు ఇచ్చింది ఒకటి పేషెంట్ ఒకటి మిగిలిన దానికి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. దానివల్ల ఆ ప్రాబ్లం రాకుండా మనకి మంచి ఫార్మసిస్ట్ మన హాస్పిటల్ ఉండడానికి, ఈ హాస్పిటల్ డెవలప్మెంట్ కూడా వాళ్ళ పాత్ర చాలా ఉందని సందర్భంగా కోరుకుంటున్నాను. కాబట్టి ఇదే విధంగా కూడా ఫ్యూచర్లో కూడా సిద్ధంగా ఉంది. మా హాస్పిటల్కి అన్ని రకాల సహాయ సహకారాలు ఇచ్చి అందరం కలిసి కూడా ఈ హాస్పిటల్ డెవలప్ చేయడానికి కోరుకుంటున్నాను. నేను చాలా వరకు తిరిగి వచ్చాను, ఒకటేం కాదు, దాదాపుగా 21 years అవుతుంది నా సర్వీస్లో చాలా మెడికల్ ఆఫీసర్స్ని చూశాను. ఫస్ట్ అపార్ట్మెంట్ అప్పుడు చాలా ప్రాబ్లమ్స్ కానీ ఫేస్ చేశాను మెడికల్ ఆఫీసర్ నుంచి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత సార్ గారు ఏదైనా అడిగినాయి కానీ సర్లేమో చెయ్యి ఏం చూసుకుందాంలే కదా పోనీ, ఫస్ట్ నేనున్నా, నేను ఫేస్ చేయగలుగుతా, మీరేమీ భయపడవద్దు అనే సపోర్ట్ చాలా వరకు నాకు ఉంది. దీనికైతే నేను సార్ గారు చాలా కృతజ్ఞత చెప్పుకుంటూ తెలియక తప్పు చేయవచ్చు, తెలిసి తప్పు చేయనంత వరకు అందరం కలిసి ఉంటాం. డోంట్ వరీ, మనకు వెల్దుర్తిలో జనాలతో మంచిలో ఉన్నారు, ఎస్పెషల్లీ విలేకరులు కూడా మనం సపోర్ట్ చేస్తున్నారు మనకి. కాబట్టి ఏమి ఇబ్బంది ఉండదు మనకి. ఖచ్చితంగా అందరూ కలిసి ఏంటంటే అందరూ ఉద్దేశం అయితే పెద్ద బిల్డింగ్ కట్టారు, కొత్తగా హాస్పిటల్ డెవలప్ అయింది కాబట్టి అందరం బాగా డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాము. అఫ్కోర్స్ నా వరకు నేనైతే ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్, కొంతవరకు డెవలప్ అయింది హాస్పిటల్ అనుకుంటున్నాను. ఇంకా చేయాలి, బాగా చేయాలి అందరం కూడా.